33. ఎట్లనగా, ఆ, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, ఆ. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఆ మోషే తన పెదవులతో కాని మాట పలికాడంట. ఏ మాట? కాని మాట, ఏంటి? ద్రోహులారా అన్న మాట ఏ మాట అంట? కాని మాట. మరి ఆ మాటతో పోల్చుకుంటే ఇప్పుడు మనుషులు మాట్లాడుతున్న బూతులకి ఇంకేమన్నది? ద్రోహులారా అన్న మాటే కాని మాట అయిపోతే, ఆ మాటకే చెప్పండి, ఆ ఒక్క మాటకే, ఆ బండను కొట్టినందుకే మోషే వాగ్దాన దేశం చేరలేకపోయాడు కదా. మరి మన నోటితో ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నాం? పిల్లల్ని తిట్టేస్తున్నారు, పెద్దోళ్ళని తిట్టేస్తున్నారు, కోడలు అత్తగారిని తిట్టేద్ది, అత్తగారు కోడలు తిట్టేద్ది, మొగుడు భార్యని, భార్య భర్తని, ఇరుగమ్మ పొరుగమ్మని, పొరుగమ్మ ఇరుగమ్మని. అందులో ఏదైనా గొడవ వస్తే ఇంకా అదుపు తప్పి, ఇంకా బాప్తీసం మాట మర్చిపోయి, బైబిల్ మాట మర్చిపోయి, దేవుడిని పక్కన పెట్టేసి తెగ బూతులు మాట్లాడేస్తారు. అవునంటారా కాదంటారా? కోపములో మోసే కాని మాటనంట. ఏంటా కాని మాట అంటే? ద్రోహులారా. అయిపోయి ద్రోహులారే కాని మాటలంటే చెప్పాలి. అమ్మ నా డాసో, నాన్న నా డాసో, కూతురు నా డాసో కదా. లా భాషలో, కా భాషలో, ఆ భాషలో, నా భాషలో, నీ భాషలో ఎన్ని మాట్లాడేస్తారో మనోళ్ళు. మరి మనం పరలోకం చేస్తామంటారా?